ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, మరి నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవరావు గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ మనం ఈరోజు కార్యక్రమం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే చూపు, దృష్టి. చూపు, దృష్టి. మనం అనుకుంటాం మళ్ళీ చూపేంది దృష్టి ఏంది, రెండు ఒకటే కదా అనుకుంటాం. కానీ చూపు వేరే, దృష్టి వేరే. చూపేమో కళ్ళతో చూస్తాం, దృష్టి ఏమో మనసుతో. మనం ఏదైనా ఒక విషయాన్ని కంటి చూపుతో గ్రహించలేం కదా, కళ్ళతో చూస్తాం అంతే. కానీ దాని మీద మనసు పెడితేనే ఆ విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఉదాహరణకు స్కూల్లో విద్యార్థులు ఉన్నారు. అందులో టీచరు ఏం చేస్తాడు? ఆ యొక్క జ్ఞానాన్ని అందిస్తాడు. ప్రాపంచిక జ్ఞానం, స్కూల్లో చదువు అందించేది ప్రాపంచిక జ్ఞానమే కదా, అందిస్తుంటాడు. అందించినప్పుడు ఆ అందుకునే విద్యార్థి సరిగ్గా తన దృష్టిని కేంద్రీకరిస్తే గురువు చెప్పింది ప్రతిదీ అర్థమవుతుంది. లేకుంటే ఆ దృష్టిని కేంద్రీకరించకపోతే ఆ విద్యార్థికి అర్థమవుతుందా అంటే, చూస్తే శిష్యుడు గురువు ముందే కూర్చొని ఉంటాడు. అడిగితే ఏం చెప్తాడు? నాకు అర్థం కాలేదంటాడు. అంటే వాడు మనసు ఇక్కడ లేదు అన్నట్టు, మనిషి మాత్రమే ఇక్కడున్నాడు. మన దృష్టి ఎక్కడుందంటే వాడు ఆటలపైనో, లేదా ఏ బజారు మీదనో, లేదా ఇంటి మీదనో ఎక్కడో ఒక దగ్గర వాని ధ్యాస ఉంది. అందుకే గురువు చెప్పింది ఈ చెవులతో వింటున్నా మనసు పెట్టి దాన్ని గ్రహించలేదు, కాబట్టి వాడికి అర్థం కాలేదు. అందుకే నాకు అర్థం కాలేదు అని చెప్తాడు. అందుకే మన జీవితంలో ఎవరమైనా సరే ఏదైనా ఒక విషయం గురించి మనకు అవగాహన రావాలి అంటే 100% మనం మనస్సును పెట్టి ఆ వినేదానిపై పెడతామో అప్పుడే మనకు ఆ యొక్క జ్ఞానం మనకు అందుతుంది. లేకపోతే మనకు ఏమీ అందదు. కాబట్టి మనిషి ఉండడం కాదు, మనస్సును ఉంచాలి అనేది మనం గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు ఒక పువ్వును చూసాం. పువ్వును చూసినప్పుడు మనకేమర్థమవుతుంది? ఆ పువ్వు ఎంత అందంగా ఉంది అంట కదా. కొంచెం మన మనస్సును పెట్టి ఆ పువ్వు యొక్క అందం ఎలా వచ్చింది, దేని వల్ల వచ్చింది, ఎవరు దీన్ని సృష్టించారు, ఎప్పుడు ఆ మనస్సును మనం దానిపై పెడితే ఆ పువ్వు యొక్క అందం ఇంకా ఎక్కువ రెట్టింపు పెరుగుతుంది. ఇంత గొప్ప పువ్వును ఆ భగవంతుడు ఎంత బాగా సృష్టించాడు అని లోతుల్లోకి మనం వెళ్తాం, అంతే కదా. అలాగే మరి ఇప్పుడు చెప్పుకున్నాం ఇందాక మనం గురువు శిష్యులని. గురువు ఏం చేస్తాడు? మామూలుగా అందరికీ జ్ఞానాన్ని అందిస్తూ ఉంటాడు. అతడు అందరికి అందించినట్లు అందించుకుంటూ పోతాడు. కానీ తను కనుక మనసు పెడితే ఏ విద్యార్థి ఇందులో చక్కగా చదువుతున్నాడు, ఈ చదువుపై దృష్టిని కేంద్రీకరిస్తున్నాడు, ఈ జ్ఞానాన్ని చక్కగా అందుకుంటున్నాడు అని కొంచెం తన యొక్క దృష్టిని ఆ విద్యార్థులపై కేంద్రీకరిస్తే అందులో ఆ క్లెవర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఇంకా పై స్థాయిలోకి తీసుకెళ్ళడానికి అతడు ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఇక్కడ చూపు, దృష్టి రెండు వేరు అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం కారులో ప్రయాణం చేస్తున్నాం. ప్రయాణం చేసేటప్పుడు మధ్య మధ్యలో మనకు ట్రాఫిక్ సిగ్నల్స్ వస్తుంటాయి కదా. ట్రాఫిక్ సిగ్నల్స్లో మనకు రెడ్, గ్రీన్, ఎల్లో 3 లైట్స్ చూస్తుంటాం అంతే. ఒకవేళ మనం నడిపేటప్పుడు స్పీడ్గా వెళ్ళామనుకోండి, ఆ రెడ్ లైట్ వచ్చింది
మన మనసు పెట్టిని కేంద్రీకరిస్తేనే ఓహో! ఇప్పుడు రెడ్ లైట్ వచ్చింది. మనం ఇప్పుడు ఆపేసుకోవాలి బండిని అని వెంటనే ఆపేస్తాం. కదా! ఉందా లేదా ఇక్కడ చూపుకు, దృష్టికి తేడా? ఉంది. అట్లాగే ఒక బిడ్డ తల్లిని పెంచుతుంటుంది. అందరి పిల్లలు పెంచినట్లు పెంచితే ఇంగంతే. అదే పెంపకం. వాళ్ళ చదువు చదువుతారు, వాళ్ళ తిండి తింటారు, వాళ్ళు చేస్తారు. అదే వాడిపై దృష్టిని కేంద్రీకరిస్తే వీడిని ఎలా జీవితంలో పైకి తీసుకురావాలి అని ఎప్పుడైతే తన దృష్టిని కేంద్రీకరిస్తాడో అప్పుడు ఆ బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచించి తగిన సూచనలు ఇస్తాడు. ఉన్నారా లేదా అలాంటి తల్లిదండ్రులు? కొంతమంది ఏమీ పట్టించుకోరు బిడ్డలని. అది కొడుకైనా, బిడ్డైనా ఎవరైనా సరే. కొంతమంది బాగా పట్టించుకుంటారు. పట్టించుకొని వాళ్ళ యొక్క జీవితం, వాళ్ళ యొక్క భవిష్యత్తు అత్యధికంగా పెంపొందించుకోవడానికి అనేక రకాలైనటువంటి సజెషన్స్ ఇవ్వడము వాళ్ళకు చేస్తుంటారు. అలాంటి వాళ్ళు వాళ్ళ బిడ్డలపైన దృష్టిని పెట్టారు కాబట్టే వాళ్ళు అలా చేయగలుగుతున్నారు. మరి అలాగే మనం ఈ ప్రకృతిలో విహరిస్తుంటాం. అంటే వెళ్తుంటాం. అప్పుడు మనకు ఈ సృష్టిలో ఉన్నటువంటి ఎన్నో పువ్వులు, నదులు, చెట్లు మన కంటికి ఎంతో ఇంపుగా ఉంటాయి. కంటితో చూస్తే ఇంపుగా మాత్రమే చూస్తాం. దానిపై కనుక మనం దృష్టిని కేంద్రీకరిస్తే ఈ సృష్టి యొక్క అద్భుతాన్ని మనం ఇందాక పువ్వు గురించి ఎలా తెలుసుకున్నామో ఈ నదులు, చెట్లు ఇవన్నిటి గురించి ప్రతి దాని గురించి ఆలోచిస్తాం. ఎంతసేపు మనం మన జీవితం గురించే బాగుంది, బాలేదనేది ఒకటే చెప్తాం. నా జీవితంలో ఇన్ని కష్టాలున్నాయి, నాకే ఇన్ని కష్టాలొచ్చాయి అనే చెప్పుకుంటాం. కానీ మన జీవితంలో ఆ ప్రకృతి, ఆ పరమాత్మ, ఆ సృష్టికర్త ఎన్ని రకాలైనటువంటి సృష్టిని సృష్టించాడు అనేది మనం దృష్టి పెట్టి ఆలోచిస్తే ఆ భగవంతుని యొక్క గొప్పతనం, ఆ సృష్టి యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది. ఒక మేనేజర్ ఉన్నాడు. తన చేతి కింద ఎంతోమంది పని చేస్తుంటారు కదా! పని చేస్తుంటే మరి అందరితో పాటు పని చేస్తున్నాడు అని అనుకుంటే ఓకే. వాడు నాలాగా ఒక మేనేజర్ కావాలి అనుకుంటే ఏం చేస్తాడు? ఆ మేనేజర్ కావడానికి వీడు ఎన్ని పాట్లు పడ్డాడో, ఎన్ని కష్టాలు పడ్డాడో వాడు కూడా ఆ సూచనలు తన క్రింది వాళ్ళకు ఆ మేనేజరు ఇస్తాడు. అంతే కదా! లేకుంటే ఇస్తాడా? ఏదో వాడు కిందివాడు, నేను పైవాడినే అని అలాగే జీవితాన్ని కొనసాగించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు భగవద్గీత పుస్తకం ఉంది. ఉంది పుస్తకం. అందరూ పారాయణం చేస్తున్నారు. నేను చేస్తాను. అంతే కదా! బుక్ ఉందంటే ఎందుకు? చదవడానికే. కానీ శ్లోకం యొక్క అంతరార్థం తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తాము? లోతుల్లోకి వెళ్తాం. మనం ఇప్పుడు అందరం అదే కదా చేసింది. ఇన్ని రోజులు భగవద్గీత పారాయణం కింద చేశాం. ఇప్పుడు మన జీవిత విధానం గురించి మనం తెలుసుకుంటున్నాం. అవునా కాదా? ఏదైనా మనం దృష్టిని పెడితే దాని యొక్క అంతరార్థం తెలుస్తుంది. సూర్యభగవానుడున్నాడు. అతను ఎంత గొప్ప వ్యక్తి. ఈ ప్రపంచాన్నే ఎంతో గొప్పగా ప్రకాశింపచేస్తాడు. మనకు ముక్కోటి దేవతలంటారు. ఏ దేవుడైనా మనకు కనిపిస్తాడా? ఒక్క సూర్య భగవానుడు తప్ప ఎవరూ కనిపించరు. ఆయన ఉంటేనే మనకు కడుపు నిండా తింటాం, కంటి నిండా నిద్రపోతాం. అవునా కదా! ఎంత గొప్ప శక్తివంతుడు. మనం ఏ రోజైనా ఇలా ఆలోచించామా? ఏదో పొద్దు మూకుతుంది, తెల్లారుతుంది. అదే అనుకుంటున్నాం. ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. ఇంతకంటే మనం ఎక్కువ ఆలోచించడం లేదు. కదా! ఓ గురువున్నాడు. గురువు దగ్గర గురువుని చూస్తే ఏం చేస్తాం మనం? ఆ గురువు ఎలాంటి బట్టలు వేసుకున్నాడు? ఎలాంటి వేషాధరణ ఉంది? అనే చూస్తాం. ఒక వ్యక్తి కనిపిస్తే, ఒక గురువు జ్ఞానాన్ని అందిస్తుంటే, ఆ పైన కనిపించే వేషభాషల గురించే ఆలోచిస్తాం. అవునా? అదే ఆయన చెప్పే మాటల పైన మన దృష్టిని కేంద్రీకరిస్తే, అప్పుడేం చేస్తాం మనం? ఆ యొక్క జ్ఞానాన్ని తీసుకుంటాం. ఈ పై రూపానికి మనం విలువ ఇవ్వం. పైది ఎలా ఉంటే మనకేం అవసరం? ఒకరొకరు ఒకలా ఉంటారు. రకరకాలుగా తయారవుతారు. అది మనకవసరం లేదు. మనం చూసేదేంటి? వాళ్ళ యొక్క జ్ఞానాన్ని చూడాలి.
ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, బొమ్మ గీస్తుంటాడు. తన యొక్క దృష్టిని ఆ బొమ్మపై కేంద్రీకరిస్తేనే అతడు ఆ బొమ్మను చక్కగా గీయగలుగుతాడు. లేదా మనసొక చోట తన యొక్క చేతి, చెయ్యి ఆ పేపర్‌పై ఉంటే ఆ బొమ్మ అసలు అష్టదరిద్రంగా ఉంటుంది. ఆ బొమ్మని ఎవరు చూడలేరు. అంతే కదా! కాబట్టి ఎవరైనా సరే చేసే పనిపై దృష్టిని కేంద్రీకరిస్తే ఆ పని ఒకలా ఉంటుంది. దృష్టిని కేంద్రీకరించకపోతే ఒకలా ఉంటుంది అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, ఒక డాక్టరు. డాక్టరు ఆపరేషన్ థియేటర్‌లో ఉన్నాడు. ఆ చేసే ఆపరేషన్‌పై దృష్టి పెడితేనే ఆ ఆపరేషన్ సక్సెస్‌ఫుల్‌గా అవుతుంది. లేదంటే ఏం చేస్తాడు? ఒక కత్తెరనో లేదా ఒక చాకో అందులో పెట్టి కుట్టేస్తాడు. మనం ఎన్నో సార్లు వార్తల్లో విన్నాం. పలానా చోట ఇలాంటి పొరపాట్లు జరిగాయి. ఎందుకంటే అతని మనస్సు అక్కడ లేదు. తన దృష్టి ఆ చేసే ఆపరేషన్ పైన లేదు. లేదు కాబట్టే అతడికి అక్కడ ఆ పొరపాటనేది జరిగింది. ఒక క్రికెట్ ఆడే వ్యక్తి ఉన్నాడు. వచ్చే బాల్‌పై తన యొక్క దృష్టి ఉందనుకోండి, చక్కగా ఫోర్స్ కొడతాడు, సిక్స్‌లు కొడతాడు. లేదంటే బాల్ పక్కకెళ్ళిపోతుంది. మనిషి ఉంటే సరిపోదు. మనసు కూడా ఉండాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నైనా మనం చెప్పుకోవచ్చు. ఒక సంగీతం నేర్చుకునేవాడు, ఒక మెకానికు, ఒక పెయింటరు, ఒక చదివే వ్యక్తి ఇలా ఎవరు ఏది నేర్చుకోవాలనుకుంటారో దానిపై వాళ్ళ యొక్క దృష్టిని కేంద్రీకరించాలి. దృష్టిని కేంద్రీకరించేనే వాళ్ళు ఆ దాంట్లో నైపుణ్యము సాధించగలుగుతారు. లేదంటే వెనకబడిపోతారు. ఎన్ని సార్లు చదివినా, ఎన్ని సార్లు ఆ సంగీతానికి నేర్చుకోవడానికి ఫీజులు కట్టినా వాళ్ళక్కడే ఉండిపోతారు. చూడండి ఇంకా మనం మామూలుగా మన జీవితంలో ఈ ఇవన్నీ జరుగుతుంటాయి. ఎక్కడికైనా వెళ్ళొస్తాం. ఆ కారు తాళం చేతిలో, బైక్ తాళం చేతిలో ఉంటాయి. ఆవిటిని ఏం చేస్తారు? ఏమరపాటున ఎడమ చేత్తోనో లేదా కుడి చేత్తోనో ఏదో ఒక చేత్తున పెట్టేస్తారు ఎట్టికక్కడ. పెట్టేసి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడే ఆ దానికోసం వెతుకుతారు. అంటాం, "నీకు లాఫర్‌వా? నువ్వు పెట్టేటప్పుడు సరిగ్గా పెట్టవు. నువ్వు ఇప్పటి నుంచి పెట్టినప్పుడు నాకైనా చెప్పు కనీసం నేనైనా గుర్తు చేస్తాను" అని ఇలాంటి సంభాషణలు కూడా మన ఇంట్లో జరుగుతుంటాయి. అవునా కాదా? కాబట్టి ఇలా మనం మన నిత్య జీవితంలో ఎన్నో విషయాలపైన, వస్తువులపైన, మనకొచ్చేటటువంటి సమస్యలపై ఏవైనా సరే చూసి వదిలిపెట్టొద్దు. మన యొక్క దృష్టిని కేంద్రీకరించాలి. ఆ దృష్టిని ఎప్పుడైతే కేంద్రీకరిస్తామో మనం ఈజీగా వాటి నుంచి బయటపడగలుగుతాం. లేదంటే బయట పడలేం. ఆ దృష్టిని కేంద్రీకరించాలి అంటే ఏం చేయాలి? మనం చక్కగా ఈ ధ్యాన సాధన చెయ్యాలి. ధ్యానం చేస్తేనే మన మనసు శుద్ధి అవుతుంది. శుద్ధి అవుతానే ఎప్పుడు ఏ పని చేస్తున్నామో, ఎలా ఆలోచిస్తున్నామో, ఏం చేస్తున్నామనేది ప్రతి ఒక్క దానిపై మనం మన దృష్టిని కేంద్రీకరిస్తాం. లేదంటే ఇంతే. ఇప్పుడు వివేకానంద ఉన్నాడు. అతడేం చేశాడు? 250 పేజీల కల పుస్తకాన్ని వితిన్ 5 మినిట్స్‌లో చదివేవాడు. మరి ఆయనకు ఆ శక్తి ఎట్లా వచ్చింది? అంటే అతను ధ్యానం చేశాడు. ఆ శక్తిని సంపాదించాడు. ఆ మెమొరీ సంపాదించాడు. కాబట్టి ఆయన చక్కగా ఆ 250 పేజీల పుస్తకాన్ని 5 నిమిషాల్లో చేశాడు. అట్లాగే మనం కూడా ఒక వివేకానందలా కాకపోయినా కనీసం ఆ టార్గెట్ పెట్టుకున్న చక్కగా మనం కూడా అలాగే తయారవుతాం. మరి ఆ విలువైన సాధనని మనకు మన గురువు బ్రహ్మర్షి పత్రిజీ అందించారు. అవునా కాదా? మనకెవరో చెప్పాలి, ఏం చేయాలి, ఎలా చేయాలని కూడా లేదు. ఆ మార్గం కూడా మన చేతిలోనే ఉంది. మనకు దొరికింది. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు ఆధ్యాత్మిక గురువులున్నారు. ప్రాపంచిక గురువులు ఉన్నారు. ఎవరు ఏ జ్ఞానం అందియాలో ఆ జ్ఞానం అందుకే ఇప్పుడు మొట్టమొదటనే మనం ఈ ఆధ్య ప్రాపంచిక జ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా అందిస్తే బాగుంటుంది.
యువతకు ఇంకా చాలా బాగుంటుంది, రాబోయే ప్రపంచం ఇంకా బాగుంటుంది అని ఇంతగా మనం చెప్పడం జరుగుతుంది. అట్లాగే ఒక స్కూల్లో విద్యార్థి ఉంటే ఒక గురువు జ్ఞానాన్ని అందిస్తుంటే ఆ జ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా అందించేవాడంట. అందిస్తుంటే ఆ శిష్యుడు ఏం చేసేవాడు, రోజు 6 సబ్జెక్టులు ఎలా చదివేవాడో ఈ ధ్యానాన్ని కూడా ఓ 10 నిమిషాలో 15 నిమిషాలో చేసేవాడు తనకు అవసరం ఉన్నప్పుడు. ఇదంతా గ్రహించాడు ఎవరు, గురువు. గ్రహించి వీడింత శ్రద్ధతో చేస్తున్నాడు కదా, వీరికి ఇంకా కొంచెం దీని యొక్క గొప్పతనం చెప్తే బాగుంటుంది అని చెప్పేసి ఆ ధ్యానం యొక్క గొప్పతనాన్ని తెలియచేశాడంట. ఎవరు, ఆ గురువు శిష్యునికి. ఎప్పుడైతే ఆ శిష్యుడు ఈ ధ్యానం యొక్క గొప్పతనం తెలిసిందో దాన్ని తీవ్రంగా సాధన చేశాడంట. చేసి ఆ శిష్యుడు కూడా ధ్యానం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని చేసి తను చేయడమే కాకుండా 10 మందికి కూడా ఈ యొక్క జ్ఞానాన్ని అందించాడంట. అంటే ఇక్కడ మొత్తానికి మనకు అర్థం చేసుకోవలసింది ఏంటి అంటే, మనం కంటి చూపుతో చూసింది ముఖ్యం కాదు, విన్నది ముఖ్యం కాదు. ఏదైనా సరే విన్నది కానీ చూసింది కానీ మన యొక్క మనసు పెట్టి కేంద్రీకరించాలి. ఏం కేంద్రీకరించాలి? దృష్టిని కేంద్రీకరించాలి. అప్పుడే మనం ఏ మార్గంలో అత్యున్నత స్థితికి చేరుకోవాలి అని అనుకుంటున్నామో ఆ మార్గంలో పూర్ణ జ్ఞానాన్ని పొందిన వాళ్ళం అవుతుంది. అందుకే చూపు ఉంటే సరిపోదు, దృష్టి ఉండాలి. ఆ దృష్టి కోసమే మనం ఈ సాధనా మార్గంలో ముందుకు వెళ్ళాలి అనేదే ఈరోజుటి సమాచారం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఓకే, ఒక 2 నిమిషాలు అందరం ధ్యానంలో కూర్చుందాం.